ఉన్నాము కనుక ఒక చిన్న మాటను చదువుకొని లేఖన కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకొని ప్రభు యొక్క శరీరమును తిని ఆయన రక్తమును మనము పానము చేద్దాం ప్రియులారా. హల్లెలూయా. జకరియా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా మరి ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. జకరియా 1వ అధ్యాయము 3-4 వచనాలు. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన మీ ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, దయగల తండ్రి, దిగిరండి నాయన, మాతో మీరు మాట్లాడండి నాయన. ఇంతవరకు నిన్ను పాడి పొగడి స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. మా బ్రతుకులను వెలిగించండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వడ్డివాడి నిష్ప్రయోజకుడే ఇక్కడ ఉంటున్నా నీ ప్రియ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి చిన్నవాడు ప్రభువా. నీ దాసుని నీ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి దాసుని ఒక పరిశుద్ధాత్మ అభిషేకము చేత అభిషేకించుకొని మాతో మీరు తేటగా మాట్లాడండి. బల్లకై మమ్మల్ని సిద్ధపరచండి, యోగ్యులనుగా చేయండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మేము నా తండ్రి నాయన ప్రభువా నడుచుకోవలసిన మార్గమును మాకు ఉపదేశించండి. నీ వాక్కులో జీవమున్నది ప్రభువా. జీవము కలిగిన నీ వాక్కును పంపించండి. నిర్జీవ స్థితిని అంతటిని మా నుండి తొలగించి వేయండి. కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. జీవము కలిగిన మా దేవ, మేము ఈ లోకములో జీవము గలవారమై జీవించినట్లుగా కృప చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ప్రతిమలాడుచుంటున్నాం మా ప్రభువా. కరుణగల మా తండ్రి నీకు వందనాలు. మీరు మౌనముగా ఉండే దేవుడవు కాదు నాయన, మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు. మీరు మాట్లాడుచుంటుండగా విను బుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోపడగలిగిన జీవితములను అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనుందుమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని అలాగున చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి స్వతంత్రించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో మనము చాలా జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరత ఉన్నది. దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు అంటే మన పితరులు ఎలాగున్నారో మనకు తెలియాలి. వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారో మనకు కొంత అవగాహన ఉండాలి. వారు ఆ విధంగా చేశారు కనుక వారు దేవునికి కోపం పుట్టించారు. కాబట్టి నేను నా జీవితంలో దేవుడు నా యందు సంతోషించాలి కాబట్టి కానీ కోపపడొద్దు, నన్ను విసుక్కోవద్దు అని మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఒకప్పుడు మన బ్రతుకులు దేవుడు లేని పరజనులుగా ఉన్నాం, దేవుని దృష్టికి శత్రువులుగా ఉన్నాం, అదేవిధంగా దేవునికి దూరస్తులము, చచ్చిన స్థితిలో ఉన్నవారం. ఈ చచ్చిన స్థితిలో ఉన్నవారమైన మనల్ని, దేవుడు లేని పరజనులుగా ఉంటున్న మనల్ని, శత్రువులుగా ఉంటున్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఏర్పరచబడిన వారం. హల్లెలూయా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము పిలువబడిన వారము.
రాజులైన యాజక సమూహము మనము, దేవునికి సొత్తైన జనము, పరిశుద్ధ జనము అన్న ఈ పరిశుద్ధ జనమునకు, దేవునికి సొత్తైన జనమునకు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారికి ఉండవలసిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మన పితరుల వలె మనం ఉండడానికి వీలు లేదు. మీరు మీ పితరుల వంటి వారు ఉండవద్దు అంటున్నాడంటే, వారు దేవునికి ఆయాసము కలగజేశారు, మీరు ఆయాసము కలగజేయకుండా మీరు జాగ్రత్త పడుడని అర్థం. వారి వలె ఉండకూడంటే మరి ఏ విధంగా ఉండాలి అని దాని మీద మనము దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. మీరు వారి వలె ఉండకూడి, మీ పితరుల వంటి వారై ఉండకూడి అంటున్నాడంటే, మన పితరులు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు చేయమన్నది చేయలేరని అర్థం. దేవుడు మార్గములను వారు తృణీకరించారని అర్థం. దేవుని మార్గములను వారు పట్టించుకోలేదు. దేవుడు ఉపదేశములను వారు వినలేరని అర్థం. అక్కడ చెబుతున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. అంటే దేవుడు నా తట్టు తిరుగుడని చెబుతున్నాడంటే వీళ్ళు ఎక్కడ తిరిగినారని అర్థము, వీరు వేరే వైపు తిరిగినారని అర్థం. ప్రభునందు ప్రియులారా, ఐగుప్తులో మరి దాస్యము అనుభవిస్తున్న సమయంలో తన సేవకుడైన మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని దాస్యములో నుండి బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చి రాబడిన వారి కొరకు దేవుడు కొన్ని నియమ నిబంధనలను నియమించాడు. వాటిని అనుసరించి నడుచుకోమన్నాడు. కానీ వాటిని అనుసరించలేకపోయారు. వాటిని అనుసరిస్తే మీరు బ్రతుకుతారని కూడా చెప్పాడు. లేవియా కాండము దయచేసి 18వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే మొదటి 3 వచనాల్లో చెబుతాడు, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారం చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారం చొప్పున చేయకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను అని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి కనాను ప్రయాణములో ఉంటుండగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఉపదేశము చేస్తూ ఉన్నాడు మోషే ద్వారా. మీరు నివసించి వచ్చిన కనాను ఐగుప్తు దేశాచారము చొప్పున మీరు నడుచుకునకూడదు. మీరు వెళ్ళే కనాను దేశాచారము చొప్పున కూడా మీరు నడుచుకోవాలి. ఏ విధంగా నడుచుకోవాలి? మీరు నా కట్టడలను నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. గైకొనడము మాత్రమే కాదు, వాటిని ఆచరించాలి. ఆచరణ అంటే మనము క్రియారూపకము దార్చాలి. విన్న ప్రతిదీ గైకొనడము మాత్రమే కాదు. గైకొని బాగున్నదని అనుకుంటే రాతి నేలన పడిన విత్తనముల వలె ఉంటాం. మంచి నేలన పడిన విత్తనములుగా మన జీవితాలు ఉండాలంటే మనము వాటిని ఆచరణలో పెట్టాలి. హల్లెలూయా. దేవుడు లేని పరజనులుగా మనం ఒకప్పుడు ఉన్నాం. ఇప్పుడు దేవుడు కలిగిన జనులముగా మనం ఉంటున్నాం. కాబట్టి ఒకప్పుడు దేవునికి అసహ్యత పుట్టించిన జీవితాలు మనవి. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులు ఏ విధంగానైతే ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులు ఏ విధంగా నడుచుకున్నారు ఆ విధంగా నడుచుకున్నారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా దేవునికి విరోధముగా నడుచుకొని ఏ విధంగానైతే ఉన్నారో ఒకప్పుడు మన జీవితాలు కూడా అలాంటివి. పాపం అనే దాస్యములో మనం ఉన్నాం. దాస్యము నుండి విడిపింపబడిన మనము ఇంకా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుండా మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలి. గలతీ పత్రిక దయచేసి గలతీ పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు గలతీ సంఘానికి పత్రికను రాస్తూ ఈ మాట చెబుతాడు. దయచేసి 5వ అధ్యాయము 1వ వచనం, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు. మీరు స్థిరముగా నిలవకపోతే మరల దాస్యం అనే కాడి క్రిందికి వెళ్ళే ప్రమాదము, చిక్కుకునే ప్రమాదం ఉన్నది. ఇది ఎలా చిక్కుకోగలుగుతాము అంటే ప్రభునందు ప్రియులారా, అదే అధ్యాయము 5వ అధ్యాయము దయచేసి 13 చూడండి.
సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, శారీర క్రియలకు దేవుడిచ్చిన స్వాతంత్రమును ఒకవేళ హేతువు చేసుకుంటే మనము దాస్యం అనే కాడి క్రిందికి మరలా వెళ్ళే ప్రమాదం ఉన్నది. మనము స్థిరముగా నిలబడాలంటే ఒకప్పుడు శరీరానుసారులము, రక్షణ పొందిన మనమందరము ఆత్మానుసారులంగా బ్రతకాలి. ఆత్మానుసారులంగా బ్రతకాలి పిల్లలు. శరీర సంబంధమైన సాధకం ఉన్నది, ఆత్మ సంబంధమైన సాధకం ఉన్నది పిల్లలు. శరీర సంబంధమైన సాధకము ఈ లోకములో ఉన్నంత వరకు మనకు ప్రయోజనకరం, కొన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన విషయము అంటే దైవ భక్తి అంటారు దాన్ని. శరీర సంబంధమైన సాధకమును గురించి మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన సాధకమును మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంబంధమైన సాధకముని చెప్పలేడు, దానిని దైవ భక్తి అన్నాడు. దయచేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. హల్లెలూయా. అన్ని విషయములో ప్రయోజనకరమగును అంటున్నాడు. ఏది? దైవ భక్తి. దైవ భక్తిని అనుసరిస్తున్న వ్యక్తి అన్ని విషయంలో ప్రయోజనకరుడవుతాడు. హల్లెలూయా. దైవ భక్తి అన్ని విషయంలో ప్రయోజనకరము అంటున్నాడంటే దైవ భక్తిని అనుసరిస్తున్న వారు అన్ని విషయంలో ప్రయోజనకరులు అవుతారు. అన్ని విషయములు అంటే శరీర సంబంధమైన విషయంలో ప్రయోజనకరంగా ఉంటారు, ఆత్మ సంబంధమైన విషయంలో కూడా ప్రయోజనకరంగా ఉంటారు. హల్లెలూయా. అందుకే దైవ భక్తి సాధన చేయమన్నాడు. 7వ వచనంలో చూడండి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటను విసరించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. హల్లెలూయా. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాను. దేవుడు మన జీవితంలో మనకు పెట్టిన ఒక దీపము మన మనస్సాక్షి ప్రియుల. ఈ మనస్సాక్షి మనం ఎక్కడ మన గద్దిస్తూ ఉంటుంది. మన మనస్సాక్షి కొన్ని విషయాల్లో మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. మన మనస్సాక్షి ఎలా చెబితే అలా నడుచుకోవడము మనము చేయాలి. మనస్సాక్షికి కల్మషము తోచకుండా మనము జాగ్రత్త పడాలి అన్నాడు. హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? మనస్సాక్షికి కల్మషము తోచకుండాన్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గల వారమునై మనము దేవుని సన్నిధానములోనికి చేరుదము అంటాడు. దయచేసి హెబ్రీ పత్రిక దయచేసి 10వ అధ్యాయము 22వ వచనము. మనస్సాక్షికి కల్మషము తోచకుండాన్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత మనము కలిగి ఉండాలి. మన మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లుగా మనము ప్రవర్తించాలి. ప్రభునందు ప్రియులరా, మొదటి యోహాను పత్రికలో దేవుని ఎదుట మనము ధైర్యము గల వారముగా ఉండాలి. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? ధైర్యము గల వారముగా ఉండాలి. దయచేసి 3వ అధ్యాయము 21వ వచనములో చూడండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట మనము ధైర్యము గల వారమగుదుము అన్నాడు. దేవుని ఎదుట మనం వెళ్ళినప్పుడు మనం ధైర్యంగా దేవుణ్ణి హత్తుకునే పరిస్థితి మనం కల్పించుకోవాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగం అలా లేరు పిల్లలు. వారు దేవుని వైపు నుండి వేరే వైపు తిరిగినారు. వారు ఎందుకోసం తిరిగినారు ఆ విషయంలో చూడండి. దయచేసి అక్కడనే చెబుతున్నాడు. మూల వాక్యంలోనికి రండి దయచేసి. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గత అంటే మార్గమునకు, మంచి మార్గమునకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటున్నది దుర్మార్గము అంటే మంచి మార్గమునకు కాకుండా, అంటే దేవుడు నియమించిన మార్గము కాకుండా మరి వీళ్ళ ఇష్టానుసారమైన మార్గములో నడిచారు. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు లాభమునకు ఆపోజిట్ ఏంది? దుర్లాభము. అంటే మార్గానికి ఆపోజిట్ ఏంటంటే దుర్మార్గమును అనుసరించి నడుచుకున్నారు. అదేవిధంగా దుష్క్రియలు అన్నాడు. అంటే ఏవైతే క్రియలు చేయవాలని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ క్రియలు చేయకపోవడము దుష్క్రియలు చేయడం అర్థం.
అంటే దుర్మార్గమును అనుసరించారు. దుర్మార్గమును ఏమన్నాడు? దుర్మార్గమును మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను. చూడండి పిల్లలు, అంటే దుర్మార్గమును దుష్క్రియలను మాని తిరుగుడు అంటే దుర్మార్గమును అనుసరిస్తున్నారు, దుష్క్రియలను చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మీరు తిరుగుడని చెప్పినా కానీ వారు ఎలా ఉన్నారట? వారు వినకపోయిరి పిల్లరా. అంటే దేవునికి కోపము పుట్టించారు. దేవుడు ఎన్నో విధాలుగా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చిస్తున్నప్పటికీ వారు దేవుని ఎడల మరి వ్యతిరేకంగానే నడుచుకున్నారు, విరోధముగానే నడుచుకున్నారు ప్రభునందు ప్రియులారా. కాబట్టి మనము అలాగ ఉండకూడదు. వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు పౌలన్న కూడా చెబుతాడు. దయచేసి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము దయచేసి 5వ వచనములో చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడ్డారు. అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుడు ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చారు, కానీ వారు ఉండలేకపోయారు. దేవునికి ఇష్టలముగా మనం ఉండాలంటే దేవుడు నడువమన్న మార్గములో మనము నడవాలి. దేవుడు చేయమన్న క్రియలను మనము చేయాలి. వీరు ఏం చేసినారు? దుర్మార్గతను దుష్క్రియలను అనుసరించి నడుచుకున్నారు. అంటే అరణ్యములో వారు సంహరింపబడడానికి గల కారణం ఏంటంటే వీరు ఏం చేసినారు? దేవునికి ఇష్టలుగా లేకపోయారు. రక్షణ పొందిన మనమందరము దేవునికి ఇష్టలముగా బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళకు, మన మనుషులకు ఇష్టలముగా బ్రతకాలని ప్రయత్నం చేస్తాం. ఒక ఉద్యోగం చేస్తున్న దగ్గరనేమో బాస్కు ఇష్టలుగా బ్రతకాలనుకుంటాం, భర్త భార్యకు ఇష్టరాలుగా బ్రతకాలనుకుంటాం. కోరుకున్నంత వరకు మనం ఏం కూడా సాధించలేం ప్రియులారా. దేవుడు చేయమన్నది చేస్తే మన భర్తకు మన పట్ల ఇష్టం పెరుగుతుంది, భార్యకు మన పట్ల ఇష్టం పెరుగుతుంది. మనం ప్రయత్నం చేస్తే సఫలీకృతం కాదు. దేవుడు చేయమన్నది. భార్య విషయంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు నియమించాడు, ఈ విధంగా నడుచుకోవాలి అని చెప్పేసి. భర్త విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు కొన్ని ఆజ్ఞలను మరి అనుగ్రహించాడు. వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనము ఇష్టలముగా బ్రతుకుతాం. మనము దేవుని విషయాలను పక్కన పెట్టేసి మనుషుల విషయాల మీద దృష్టి పెట్టినంత కాలము మనము మనుషుల దృష్టికి ఇష్టలము కాలేము, దేవుని దృష్టికి ఇష్టలము కాలేము ప్రియుల. నువ్వు దేవుని దృష్టికి ఇష్టలుగా బ్రతుకుతే అప్పుడు దేవుడు నిన్ను అన్ని విషయములో గొప్ప చేస్తాడు. దయచేసి చూడండి పిల్లరా, 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే 18వ అధ్యాయము 14వ వచనము చూడండి. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. సౌలు దావీదుకు భయపడ్డాడు. ఏ విధంగా, దేని కొరకు భయపడ్డాడు? బాగా ఎక్సర్సైజ్ చేసి బాడీ పెంచి సౌలు ముందుకు పోయినందుకు భయపడలేడు. సుబుద్ధి కలిగి ప్రవర్తించినందుకు, మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించినందుకు. అక్కడ చూడండి 5వ వచనము చూడండి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చను కనుక సౌలు యోధుల మీద అతని నియమించెను. మరియు జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనము ఎదగాలి. దేవునికి మనము మన పట్ల ఇష్టము కలిగేటట్లుగా మనం ఎదగాలి ప్రియులారా. హనోకు నడక ప్రారంభించినప్పుడు దేవునికి అయిష్టంగానే ఉన్నాడు, కానీ 300 సంవత్సరాలు దేవుడితో పాటు నడిచినప్పుడు అతని గురించి లేఖనం ఏం సాక్ష్యం ఇస్తున్నది? అతడు దేవునికి ఇష్టడై ఉండేను కనుక అతన్ని దేవుడు కొనిపోయాను. మొదటి హెబ్రీ పత్రిక 11 చూడండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడకమునకు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. దేవునికి ఇష్టలము కావాలి పిల్లరా. అందుకే పౌలన్న మనుషుల మీద దృష్టి పెట్టలేడు, దేవుని మీద దృష్టి పెట్టాడు. నా దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది నాకు కావాలి, మనుషులు ఏమనుకుంటున్నారు అనేది అప్రస్తుతం అనుకున్నాడు. నేను దేవుని దృష్టికి నేను యోగ్యునిగా ఉండాలంటే నేను నా దృష్టిని మనుషుల మీద పెట్టొద్దు అనుకున్నాడు. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయం 10లో ఏం చెబుతాడు? నేను మనుషులను సంతోషపరచగోరుచున్నానా, దేవుని సంతోషపరచగోరుచున్నాను. నేను మనుషులను సంతోషపెట్టుకోరు వాడనైతే దేవుని దాసుడను క్రీస్తు దాసుడను కాకయే వదునన్నాడు.
అంటే క్రీస్తు దాసుడు కావలసిన వానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే మనుషులు ఏమనుకుంటారు అనే దాని మీద కాదు. మనుషులు ఎప్పుడైనా కానీ నువ్వు మంచిగా బ్రతికినా నిన్ను కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు. నువ్వు నీతిగా బ్రతికినా కానీ నీ మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు యథార్థంగా బ్రతికినా నువ్వు లోకానికి విరోధిగా తయారవుతావు. అందుకే మార్కు బాబు గారు యథార్థవాది లోక విరోధరే ఒక టీవీ ఛానల్లో పెట్టాడు, యథార్థవాది అన్నాడు. యథార్థవాది లోకానికి ఎప్పుడు కూడా విరోధముగానే ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? లోకము నన్ను విరోధముగా ఉంటుంది కాబట్టి నేను లోకమును అనుసరించి నడుచుకోవాలా? మరి దేవుని అనుసరించి నడుచుకోవాలంటే దేవుని వైపే నువ్వు చూడాలి. హల్లెలూయా. ఎందుకంటే శరీరానుసారమైన జీవితము కొంచెము మట్టుకే ప్రయోజనకరము పిల్లల, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలో ప్రయోజనకరం. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినారంటే బయటకు రాగానే ఇక స్వతంత్రులైపోయినారు. ఈ స్వతంత్రులైపోయి ఏం చేసినారంటే తమ స్వబుద్ధిని అనుసరించి నడుచుకున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకున్నారు. ఇష్టమైన కార్యాలు చేశారు. ఎక్కడైతే వారి హృదయాలు నొచ్చుకున్నాయో అక్కడ దేవుని మాటలను పక్కన పెట్టేశారు. దేవుని మాటలను తృణీకరించారు. దయచేసి కీర్తనల గ్రంథములోనికి మీరు రండి. కీర్తనల గ్రంథము 107వ కీర్తనలోనికి మీరు వచ్చినట్లయితే 107వ కీర్తన దయచేసి 10వ వచనం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానము తృణీకరించినందున బాధ చేతను చూడండి ప్రియులారా, వారు ఏం చేసినారు? దేవుని ఆజ్ఞలకు లోబడలేదు, మహోన్నతుని తీర్మానమును తృణీకరించినారు. కాబట్టి వారికి ఏమొచ్చినాయి? బాధలు వచ్చినాయి, ఇనుపకట్లు, చీకటిలో మరణాంధకారంలోనికి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినాయి. అప్పటికి వారు స్థిరంగా లేరు ప్రియులారా. ప్రతిసారి దేవుడు రక్షిస్తూ వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? 14లో చూడండి, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును అని చెబుతూ మరలా వాళ్ళు అట్లనే చేస్తూ వచ్చినారు. చూడండి 20వ వచనంలో చూడండి, ఆయన తన వాక్కును పంపి వారును బాగు చేశాను. ఇప్పుడు అక్కడ నుంచేమో చెరసాలలో నుండి మరణాంధకారం నుండి రప్పించాడు, చీకటి నుండి బయటకు రప్పించాడు. మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు? కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టి 19లో ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించాను. అంటే మరలా కష్టాలు తెచ్చుకున్నారు, మరలా దేవునికి దూరమైనారు. మరలా దేవుడు ఏం చేశాడు? వారు తన వాక్కును పంపి వారిని బాగు చేసినారు. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఎన్నో విధాలుగా దేవునికి విరోధముగా నడుచుకుంటున్నప్పటికీ దేవుడు వారిని క్షమిస్తూ వచ్చినారు. అయినా కానీ వాళ్ళు అలానే చేస్తున్న కారణాన్ని బట్టి మరి అరణ్యములో అనేక మందిని కూల్చివేయాల్సిన పరిస్థితి కలిగింది పిల్లలు. దేవుడు దయామయుడే, ప్రేమమయుడే, కృపామయుడే, క్షమించుటలో ఆనందించువాడే. కానీ ఎన్నిసార్లు చెప్పినను వినకపోయిన వారిని దేవుడు తప్పకుండా బుద్ధి చెప్పే తోడు కూడా దేవుడే పిల్లలు. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన బ్రతుకులను సరి చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మన యందు ఇష్టపడతాడు. నా కుమారుడు తప్పు మార్గంలో నడిచినాడు, కానీ నేను చెప్పినప్పుడు విన్నాడు అనుకుంటాడు. వాడు తప్పు మార్గంలో నడుస్తున్నాడు, దుర్మార్గపు క్రియలు చేస్తూ ఉన్నాడు, దుర్మార్గంలో నడుస్తున్నాడు, దుష్క్రియలు చేస్తూ ఉన్నాడు. నేను చెబుతున్నాను కానీ వినడం లేదు అని అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా సంహరించే పరిస్థితి కూడా ఉంటుంది పిల్లరా. అలా చేశాడు ఇశ్రాయేలు విషయంలో. కాబట్టి మనము అలా వారి వలె ఉండకూడదని చెబుతున్నాడు. ఇంకా ఏం చేశాడో చూడండి దయచేసి 1 కొరింథీ 10వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. వారు ఆశించిన ప్రకారము వారు ఏం ఆశించారట? చెడ్డ వాటిని ఆశించారు. అంటే ఏదైతే ఆశించకూడదో వాటిని ఆశించారు. ప్రభునందు ప్రియులారా, ఏం ఆశించకూడదు వాటిని ఆశించారంటే మనందరికీ తెలుసు ఏం ఆశించకూడదు, దేవుని దగ్గర ఏం ఆశించారని. కాబట్టి దేవుడు ఏం చేశాడు? చెడ్డ వాటిని ఆశించిన కాబట్టి ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు మళ్ళా 7వ వచనంలో చెబుతాడు, జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండిరి,
ఆటలాడుటకు లేచిరి. వారిలో కొందరు ఏం చేసినారంటే వారిలో కొందరు విగ్రహారాధన చేశారు. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. వారు మరియు మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి చూడండి, దేవుడికి విసుగు పుట్టించేవి వీరు చేశారు. విగ్రహారాధన దేవునికి విసుగు పుట్టిస్తుంది. విగ్రహారాధన చేశారు. వ్యభిచారము దేవునికి అసహ్యత పుట్టిస్తుంది. వ్యభిచారము చేశారు. అదేవిధంగా మరి ఏం చేశారు? ఇంకా సరింకున్నారు, దేవుని శోధించారు. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించారు. దేవుని శోధించినప్పుడు దేవుడు ఏం చేశాడు? తాపకరమైన సర్పములను వారి మీదకి పంపించినప్పుడు మరి మోషే మరి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాడు. సంఖ్యాకాండంలో చెప్తాడు. మోషే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి అయ్యో ఈ తెగులు తొలగిపోవాలని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ఒక బంగారు ప్రతిమని చేయమంటాడు. తాపకరమైన ఆ సర్పం యొక్క ప్రతిమని చేసి మరి అది ఎలాంటిదంటే అది చాలా మరి భయంకరంగా ఉంటుంది. అది దాన్ని చూసి ఎవరైతే మరి దాని దగ్గరికి వచ్చి ఎవరైతే దాన్ని చూస్తారో అది చూడడానికి కూడా అసహ్యత పుట్టించే విధంగా ఉంటుంది. దాన్ని చూసిన వాళ్ళు మాత్రం బ్రతుకుతారు పిల్లలు. వారి అన్ని సర్పాలు అందరినీ కరుస్తూ ఉన్నప్పుడు భయంకరమైన నొప్పి ఇశ్రాయేలు ప్రజలకు కలుగుతుంది. కలిగినప్పుడు వారు దేవుని దగ్గరికి వచ్చిన అంటే ఆ సర్పం యొక్క ప్రతిమ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ నొప్పి తగ్గిపోతుంది పిల్లలు. అలానే మనలో ఉంటున్న పాపమును, మనలో ఉంటున్న దోషములను మన నుండి తొలగిపోవాలంటే ఆ తాపకరమైన సర్పము ప్లేస్లో సిలువలో బలి అయిన యేసును మనం చూడాలి. సిలువలో బలి అయిన యేసును మనం చూసినప్పుడు ప్రభునందు పిల్లలు, ఆ తాపకరమైన సర్పమును మోషే కాలంలో చూసిన వారందరూ బ్రతికినారు. అయితే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటాం. మనము సిలువలో వేలాడుతున్న యేసును చూసినప్పుడు మనము కూడా బ్రతుకుతాం. అలనాటి ఇత్తడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించేగా. అలనాటి ఇత్తడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించేగా. అలాగే యేసుని చూచువారు ఇలా నిత్య జీవమును పొందేదరు. అలాగే యేసుని చూచువారు ఇలా నిత్య జీవమును సిల్వదే శీఘ్రమే చూడుమిగా. బలి ఆయని కొరకేసుడే ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడగా. ఆలోచించక ఆలాసించక ఇటు చూచి వెనుకాడగా. సిల్వదే శీఘ్రమే చూడుమిగా. బలి ఆయని కొరకేసుడే. ప్రభునందు పిల్లరా, మనము సిలువను చూడాలి. సంఖ్యాకాండం 21లోనికి మీరు రండి దయచేసి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుండి చూసినట్లయితే వారు కాగా ప్రజలు దేవునికిని మోషేకు విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీరు లేవు, చవిచారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని అన్నాడు. ఫస్ట్ ఏమో మరి ఆకాశము తెరవబడి మన్నా కురిపించబడినప్పుడు బాగా పుష్టిగా తిన్నారు. ఇక రోజు అదే తింటున్న కొద్దీ దాని వాళ్ళకు ఎలా అయిపోయిందంటే చవిచారము లేని అన్నం అంటున్నారు. అంటే ఏ టేస్ట్ లేని అన్నము ఇది తినడానికి మమ్మల్ని అరణ్యంలోనికి తీసుకొచ్చింది అని చెప్పేసి మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మరి అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి,
మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమనిరి. చేసిన కార్యాలేమో వీలు చేశారు, కానీ ఇప్పుడు వేడుకోమని అనడానికి ఏమో మోషే దగ్గరికి వచ్చారు. అంటే దేవుని దగ్గరికి ధైర్యముగా వెళ్ళే పరిస్థితి కూడా వీళ్ళకి లేదు. 1 యోహాను 3:20 ఏం చెప్తాడు? మనము ధైర్యముగా దేవుని సన్నిధానానికి చేద్దామన్నారు. ధైర్యముగా దేవుని సన్నిధానానికి చేరలేని పరిస్థితి వీళ్ళు కలుగజేసుకున్నారు. కాబట్టి మోషే దగ్గరికి వచ్చేసి మా కొరకు ఈ తాపకరమైన సర్పములు ఇక్కడ నుండి తొలగిపోయినట్లుగా మా కొరకు వేడుకోమని మోషేను అడుగుతా ఉన్నారు. అప్పుడు మోషే ఏం చేశారు? మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు చెప్పి. హల్లెలూయా. ప్రభునందు కరవబడిన అంటే సర్పము దేనికి సూచన అంటే పాపానికి సూచన. పాపము చేత కరవబడిన వారందరూ ఆ ప్రతిమను చూసినప్పుడు బ్రతికినారు. అట్లనే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూసినప్పుడు మనము కూడా బ్రతుకుతున్నాం. ఈ బ్రతికింపబడిన వారమైన మనం ఎలా నడుచుకోవాలంటే దేవునికి ఇష్టలముగా బ్రతకాలి. హల్లెలూయా. ఒకప్పుడు అయిష్టలముగా ఉన్నాము, ఒకప్పుడు పాపము మన మీద ప్రభుత్వము చేస్తున్నది, ఒకప్పుడు మరణము మనల్ని ఏలుతున్నది. కానీ ఇప్పుడు పాపమునకు మనము దగ్గర చోటు లేకుండా బ్రతికినప్పుడు మరణము మన దగ్గరికి రాదు. పిల్ల మరణమునకు మనం పాత్రులముగా ఉండొద్దు. మనము సజీవతకు పాత్రులముగా ఉండాలి. సజీవులముగా ఉండడానికి దేవుడు మనల్ని విడిచాడు. ప్రభునందు పిల్లరా. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు తాపకరమైన సర్పమును చూసి బ్రతికిపోయారు. ఆ బ్రతికింపబడిన విధంగానే మనము యేసు వైపు చూసి మనము బ్రతికినాం. బ్రతికింపబడిన మనము ఎలా ఉండాలంటే ఆ పాటలో మరి కోట జక్కయ్య గారు ఒక చరణము రాస్తాడు. దయచేసి అక్కడ సిల్వదే శీఘ్రమే మొదటి చరణంలో అంటారు. లోకాశలు గలలో చూపులకు లోబడబోకు హాని కలుగు. లోకాశలు గలలో చూపులకు లోబడబోకు హాని కలుగు. లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి. లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి. సిల్వదే శీఘ్రమే చూడు మీకా బలి ఆయని కొరకేసుడే. బలి ఆయని కొరకేసుడే. సిల్వనే మనము చూస్తూ ఉండాలి. సిల్వను మనం ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు మనము అనవసరమైన విషయాల్లో మనం చిక్కుకునే ప్రమాదము ఉంటుంది. పిల్లలు లోకాశలు గల లోతు చూపుల వైపు మనం చూడాలి. లోకమంతా సమకూర్చుకున్నాడు. ఏమైపోయింది పరిస్థితి? తన ప్రాణమును విడిచిన ఫలితం లేకుండా పోయింది. కానీ అపొస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి. హల్లెలూయా. ఆ సాక్ష్యము మనకు ఉండాలి. ఆ సాక్ష్యం ఎప్పుడు ఉండాలి? మనం చనిపోతున్నప్పుడు కాదు, ప్రతిదినం ఆ సాక్ష్యం మనం ఉండాలి. హల్లెలూయా. ప్రతిదినము దేవుని సన్నిధానములో మనం రాత్రి పడుకునేటప్పుడు నేను ఈరోజు నా విశ్వాసమును కాపాడుకున్నాను, దుర్మార్గతను అనుసరించలేను, దుష్క్రియలను నేను చేయలేను, దేవుడు నడుమన్న మార్గంలో నేను నడిచాను, దేవుడు చేయమన్న క్రియలు నేను చేశాను అనే సాక్ష్యము మనలో ఉండాలి. అంటే మనము నిరంతరము దేవుని వైపు తిరిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని వైపు తిరిగి ఉండాలి. కాబట్టి మత్తయి సువార్తలో ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొని కూర్చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి. వేరే ఎక్కడో మనం విశ్రాంతిని వెతుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని పక్కన పెట్టేసి నువ్వు దేవుని దగ్గర విశ్రాంతి పొందే విశ్వాసం అయితే జాగ్రత్తగా గమనించండి పిల్లలు. నువ్వు దేవుని దగ్గర విశ్రాంతి పొందే విశ్వాసం అయితే నీకు అన్ని చోట్ల దేవుడు విశ్రాంతిని కలుగజేస్తాడు. నువ్వు ఎక్కడనో విశ్రాంతి పొందుకున్నానని నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ఎక్కడ విశ్రాంతి పొందలేవు, దేవుని దగ్గర కూడా నీకు విశ్రాంతి దొరకదు. కాబట్టి దేవుని వైపు మనము తిరిగినాం. అవునా? రక్షణ పొందిన మనం అందరం ఎక్కడికి తిరిగినాము? దేవుని వైపు తిరిగాం.
ఇది దేవుని వైపు తిరిగిన మనము ఎలా ఉండాలంటే దుర్మార్గతలను దుష్క్రియలను చేయకుండా, మన పితరుల వంటి వారి వల్ల మనం ఉండకుండా, వారు ఏ విషయాలు తప్పిపోయారో ఆ విషయాల్లో మనం తప్పిపోకుండా నిరంతరము యేసు వైపు చూస్తూ మనము ముందుకు సాగినట్లయితే మనము ధైర్యముగా మనం కృపాసనయపు యొద్దకు చేరగలిగే గుంపులో మనం ఉండగలుగుతాం. లేకపోతే మన గురించి ఇంకొకటి ప్రార్థన చేయమని మనకి అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం ఎలా జీవించాలి అంటే ఆనాటి ఇశ్రాయేలును పోలి మనం ఉండద్దు. అక్కడ ఏం చెబుతున్నాడు? దయచేసి ఆ 4వ వచనము చూడండి, మూల వాక్యంలో, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు అంటే అది ఆజ్ఞనా లేదంటే రిక్వెస్ట్? ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించకుండా మనం చూసుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము వలన వచ్చు జీతము మరణం నుండి మనము జీవములోనికి వచ్చాము. ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. ఆజ్ఞను అతిక్రమిస్తే మరలా మనం పాపము చేసిన వారం అవుతాం. పాపం మనల్ని ఏం చేస్తుంది? మరణం నాకు అప్పగిస్తుంది. కాబట్టి అందుకే గలతీ పత్రికలు చెప్పాడు, ఈ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. ఒక్క మాట అని చెబుతూ ఈ స్వాతంత్రం మీ శరీర క్రియలకు హేతువు చేసుకొనక అంటారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సిచ్యువేషన్ను శరీర సుఖానికి అనువదించుకున్నారు. ఎక్కడెక్కడనైతే దేవుడు మరి ఆజ్ఞాపించాడు ఆ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోకుండా వాళ్ళ స్వచిత్తమును అనుసరించి నడుచుకున్నారు. వాళ్ళ సొంత చిత్తమును అనుసరించి నడుచుకున్నంత కాలము మరి దేవుడు వారిని శిక్షిస్తూ వచ్చాడు. కాబట్టి మనం అలా ఉండొద్దు ప్రియులారా. దేవునికి ప్రియులముగా మారాలి, దేవునికి ఇష్టముగా మారాలి. ఈ లోకములో పరిశుద్ధులముగా జీవించాలి, యథార్థవంతులముగా జీవించాలి, నమ్మకస్తులముగా జీవించాలి. మన సొంత క్రియలు జరిగించుకోవడానికి కాదు దేవుడు ఇచ్చిన రక్షణ, దేవుని చిత్తమును జరిగించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. దేవునికి సొత్తైన జనం అంటే దేవుడు ఏం చేయదలుచుకున్నాడో అది మనం చేయడమే. ఆయన వారసులముగా, ఆయన స్వాస్థ్యముగా, ఆయన సొత్తైన జనముగా మనకు ఉండాల్సిన లక్షణం. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఇష్టాన్ని కాకుండా దేవుని ఇష్టం ఏంటో మనం ఎరిగి ఉండాలి కదా. దేవుని ఇష్టానుసారంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మనల్ని అన్ని విధాలుగా అభివృద్ధి కలుగజేస్తాడు. కాబట్టి మన పితరులు నడిచిన యాత్ర మనము నడవకూడదు అంటే వారు ఏ విషయాలు తప్పిపోయారో మరి 1 కొరింథీ పత్రికలో చెప్పాడు కదా, 10వ అధ్యాయంలో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు వ్రాయించారు. వారు ఏ విషయాలు తప్పిపోయారో అవన్నీ వారిని గురించి మనం అపహాసించడానికి కాదు, వాళ్ళు పలానా విషయంలో తప్పిపోయారు, నేను అలా తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. ప్రభునందు ప్రియులారా, అలా జాగరూకత కలిగిన వారమై ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పిల్లరా, అలా మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. ఆనాటి ఇశ్రాయేలు లాగా ఉన్నామా, లేదంటే దేవుడు కోరుకుంటున్న నూతన ఇశ్రాయేలుగా మనము జీవిస్తున్నామా? నూతన ఇశ్రాయేలుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవుడు నా యందు ఆనందించే విధంగా జీవిస్తాను. హల్లెలూయా. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు నా దేవుడి మాట ఏమైపోయినా పర్వాలేదు, మేము మా ఇష్టానుసారంగా బ్రతుకుతాం అనుకున్నారు. మీరు అలా ఉండొద్దు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వారి ఇష్టానుసారంగా వారు బ్రతికినారు కాబట్టి దేవునికి అయిష్టంగా ఉన్నారు. ఇప్పుడు మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనం దేవునికి ఇష్టలుగా ఉంటామా? ఉన్నాం. మనం ఎలా ఉండాలి? దేవుడు నడుమన్న మార్గంలో మనం నడవాలి. దేవుడు చేయమన్న క్రియలు మనము చేయాలి. అలా నడవడానికి, అలా చేయడానికి మనము సన్నద్ధులం అవుదాం. ఇప్పటి వరకు నడిచి వచ్చిన యాత్రను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకొని దేవునికి దుఃఖము కలిగించే మార్గము నుండి మనల్ని మనము దేవునికి అప్పగించుకొని విడిపింపబడదాం. దేవుడు ఇట్టి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా. మనము దుర్మార్గులముగా మనముంటే మనము నష్టపోతాము ప్రియులారా. దేవుడు నడుమన్న మార్గంలో మనం నడిస్తే మనము దేవునికి ఇష్టలం అవుతాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడిస్తే మనము దుర్మార్గులం అవుతాం. మనము దుర్మార్గుల ఉండడానికి పిలువలేదు దేవుడు. దుష్క్రియలు చేయవారముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలువలేదు. మనల్ని దేవుడు పిలిచింది ఆయన వలె ఈ లోకంలో, ఆయన ప్రతిబింబాలుగా ఈ లోకంలో బ్రతకడానికి, చీకటిలో నుండి వెలుగులోనికి
మరణం నుండి జీవంలోనికి మనల్ని పిలిచింది. ఒక ఉన్నతమైన ఉద్దేశము కొరకు దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. స్వపరీక్ష అనేది క్రైస్తవ జీవితాన్ని దేవునికి దగ్గర చేస్తుంది. స్వపరీక్ష లేకపోతే మనము దేవునికి దూరస్తులముగా ఉంటాం. స్వపరీక్ష చేసుకున్న వాళ్ళు దేవునికి సమీపస్తులుగా ఉంటారు. అందుకే తను తాను పరీక్షించుకోమన్నాడు. మనం ఇతరులను పరీక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన వారము కాదు, మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇతరులు వెలుగుగా ఉన్నారా లేరా, ఉప్పుగా ఉన్నారా లేరా అని చూడడానికి కాదు, నీవు వెలుగుగా ఉన్నావా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నీవు ఉప్పుగా ఈ లోకంలో బ్రతుకుతున్నావా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల, యేసు వైపు చూద్దాం. సిలువలో వేలాడుతున్న యేసునాథుణ్ణి మన మనోనేత్రాలతో చూద్దాం. చూస్తూ మనం నడిచి వచ్చిన యాత్రను ఒకసారి పరిశీలన చేసుకుందాం. పిల్లలు, దేవునికి ఇష్టలముగా మనం బ్రతికామా, లేదంటే దేవునికి కోపము పుట్టించే విధంగా మనము బ్రతికామా? దేవుడు నడువుమన్న మార్గములో, దేవుడు చేయమన్న క్రియలు చేస్తే నువ్వు దేవునికి ఇష్టునివి, ఇష్టురాలి అవుతావు. భార్యవైతే నీ భర్త విషయంలో ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, భర్తవైతే నీ భార్య విషయంలో ఆజ్ఞాపించిన ఆజ్ఞలు నెరవేర్చకుండా నువ్వు దేవునికి ఎలా ఇష్టునివి, ఇష్టురాలి అవుతావు? సహవాసము విషయములో, అపోస్తుల బోధ విషయములో, ప్రార్థన చేసే విషయములో, రొట్టె విరుచుట విషయములో మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు మన దగ్గరికి బెత్తముతో రావాలని కోరుకోవద్దు పిల్లరా. ఆయన బెత్తముతో వస్తే మనం తట్టుకోలేము. కాబట్టి మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెడదాం, మన దోషములను మనం ఒప్పుకొని విడిచిపెడదాం. ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. నీ మార్గాలు ఎలా ఉన్నాయి, నీ నడతలు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ఈ లోకములో క్రీస్తు ప్రతిబింబముగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? క్రీస్తు పరిమళమును నీవు వెదజల్లగలుగుతున్నావా? మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ వచ్చే విధంగా ఉందా? నీ జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. క్రైస్తవులమైన చెప్పుకుంటూ లోకానుసారముగా బ్రతికితే ప్రయోజనం లేదు. అటువంటి వారిని బట్టి దేవుని నామం దూషింపబడుతుంది. నిన్ను బట్టి లోకము
దేవుని వైపు ఆకర్షితులు కావాలి. నిన్ను బట్టి అనేకులు దేవుని వైపు తిరగాలి, మల్లుకోవాలి. నిన్ను బట్టి ఏ క్రైస్తవ విశ్వాసి దేవుని నుండి దూరము కావద్దు, దేవుని సన్నిధి నుండి దూరము కావద్దు, దేవుని కౌగిలి నుండి దూరము కావద్దు. నీ ప్రవర్తన ఎలా ఉంది? రక్షింపబడిన మనమందరము దేవునికి సొత్తైన జనాంగము. పిల్లరా, ఇది మర్చిపోవద్దు. దేవుడి చేత ఏర్పరచబడిన వారము, ఏర్పరచబడిన నీవు నేను ఏర్పరచుకున్న వాని వలె మన బ్రతుకులు ఉన్నాయా? మనల్ని ఏర్పరచుకున్నవాడు నమ్మకమైన వాడు, మనము నమ్మకమైన వారముగా ఉన్నాము. మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులముగా ఉన్నాము. ఒక్కసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. విన్న వాక్య కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకులను మనం పరిశీలన చేసుకుందాం. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చింది వేరే వైపు తిరగడానికి కాదు, ఆయన వైపు చూస్తూ నడవడానికి. మరి నువ్వు ఎలానో లోకమును చూస్తావు? తెలిసి దేవుని దుఃఖపెట్టిన పరిస్థితులు అనేకము పిల్లరా మన జీవితాలలో. రక్షింపబడిన మనము దేవుని చూస్తూ నడవాలని మనకందరికీ తెలుసు, కానీ మన దృష్టి అంతా లోకము మీదనే ఉంటుంది. ఇది క్షేమము కాదు. దీని నుండి మనము విడుదల పొందుదాం. ప్రభువా, నన్ను క్షమించాను. ఇప్పటి వరకు లోక సంబంధిగానే బ్రతికాను, లోకస్తుని ఆలోచించాను. ఆనాటి ఇశ్రాయేలు లాగా నీ కోపం పుట్టించాను. వారు నడుచుకున్నట్లుగా నేను నడుచుకున్నాను, వాళ్ళు ఆలోచించినట్లుగా ఆలోచించాను, వాళ్ళు సనిగినట్లు నేను సనిగాను. నీ ఆజ్ఞలకు వారు లోబడలేదు, నేను లోబడలేదు. నీ తీర్మానము వారు తృణీకరించారు, నేను తృణీకరించాను. ఎన్నో విధాలుగా నన్ను నేను గాయపరుచుకున్నాను, నీ గాయాలను రేపాను. మరలా సిలువకు అప్పగించాను. ఒక్కసారి నన్ను మన్నించండి అయ్యా. ఇక నుండి నేను జాగ్రత్తగా బ్రతుకుతాను, దుర్మార్గములు నడవను, నీ మార్గములు నడుస్తాను. దుష్క్రియలు చేయను, నీవు అప్పగించిన క్రియలు చేస్తాను. నేను నీ తట్టు చూస్తూ నేను నడుచుకుంటాను. ప్రభువా, నాకు సహాయం చేయండి అని అడుగుదాం. కృప కలిగిన దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. అందరము దేవుని కృపను పొందుకుందాం పిల్లరా. దేవుని కృపను పొందుకోకుండా ఎవరము కూడా దూరము కావద్దు పిల్లరా. చాలా మందిని దుష్టుడైన అపవాది బ్రెయిన్ వాష్ చేశాడు. ప్రభు యొక్క శరీరమును నువ్వు తినడానికి యోగ్యునివి కావు, మనం మనసు నువ్వు సరిగ్గా సిద్ధపడలేవు, నువ్వు దేవునికి దూరస్తునివి అని చెప్పేసి వాని ఆలోచనలకు మనం లోపడొద్దు పిల్లరా. మనకు తెలిసిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచిన ప్రతి దోషమును, పాపమును మనం విడిచిపెడదాం. ఇంకా ప్రభువునకు అప్పగించుకుందాం. అయ్యా, నేను ఒప్పుకున్నాను, నాకు కనపడినవన్నీ నేను ఒప్పుకున్నాను, నాకు గుర్తుకొచ్చినవి, నాకు గుర్తున్నవి, నేను చేసిన దోషంలో నేను ఒప్పుకున్నాను. ఇంకా నా యందు నీకు ఆయాసకరమైన ఏదైనా మార్గం ఉన్నదేమో ప్రభువా, నాలో నీవే చూడండి అని ఎప్పుడైతే మనము దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుంటామో ఆయన క్షమిస్తాడు. క్షమించడంలో ఆయన ఆనందించే దేవుడు. కాబట్టి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు నేను మాట్లాడను పిల్ల, ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. ఇది స్వపరీక్ష సమయము, శ్రేష్టమైన సమయము, దేవునితో సమాధాన పడే సమయము, దేవుని జీవమును కోరుకునే సమయము.
కనుక అందరము సమయమును శ్రద్ధగా వాడుకుందాం.